హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. అయితే మనకు చాలామంది నాకు వాట్సాప్లో మెసేజెస్ అయితే చేస్తున్నారన్నమాట. సో వాళ్ళందరికీ నేను రిప్లైలు అయితే ఇవ్వలేకపోతున్నా. రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏంటిదంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు, ఆర్డర్స్ డెలివరీ చేసేటప్పుడు, కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే ట్రాఫిక్లో ఉన్నప్పుడు, రెస్టారెంట్లో ఉన్నప్పుడు, ఈ టైంలో ఎక్కువ మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. ఆ మెసేజ్ చూస్తాను, నేను కొన్ని మెసేజెస్ అయితే చూస్తాను అన్నమాట. చూసిన తర్వాత నేను రిప్లై ఇవ్వలేను కదా నార్మల్గానైతే. ఆ రిప్లై ఇవ్వకపోవడంతో వెంటనే ఫోన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను ఈ డ్యూటీ టైంలో మీరు ఫోన్ చేసినప్పుడు నేను కట్ చేస్తాను అన్నమాట. ఇట్లా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు నా మీద నెగిటివ్ ఫీలింగ్ అయితే బాగా పెంచుకుంటున్నారు. సో నేను రిప్లై ఇవ్వకపోవడానికి, మీతో కాల్స్ మాట్లాడకపోవడానికి, కాల్స్ కట్ చేయడానికి గల కారణం అయితే ఇదేనన్నమాట. సో ఇప్పటి నుంచి దీన్ని క్లియర్ చేయడానికి, మీరు నాతో మాట్లాడడానికైనా, లేకపోతే మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకున్నా, స్విగ్గీ గురించి ఇంకేమైనా డౌట్స్, మీరు అసలు నాకు కాల్ ఎందుకు చేస్తున్నారు, లేకపోతే మెసేజ్ చేస్తున్నారు, అందులో మీకున్న డౌట్స్ ఏంటి అనే వాటన్నిటి గురించి మీరు నాతో మాట్లాడడానికైనా, లేకపోతే మెసేజ్ చేయడానికైనా, ఇప్పటి నుంచి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. డెలివరీ బాయ్స్ హైదరాబాద్ అని ఉంటుంది. అందులో జాయిన్ అయిన తర్వాత మీ డౌట్ని అందులో వాయిస్ రికార్డింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఏమైందంటే, అందులో నేను ఒక 100 మెంబర్స్ వరకు నేను జాయిన్ చేయించిన పర్సన్స్ అయితే ఉంటారు. మిగతా 200 మెంబర్స్ ఏమో ఒక 3-4 మంత్స్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో మీరు వాయిస్ రికార్డింగ్ పెడతారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే జాయిన్ అయ్యేటప్పుడు కానీ, మీరు నాతో మాట్లాడాలనుకున్నా కూడా అందులో మీరు వాయిస్ రికార్డింగ్ పెట్టండి. సో నేను డ్యూటీ అయిపోయిన తర్వాత క్లారిటీగా నేను వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి అందులో ఎవరెవరు ఏమేమి డౌట్స్ పెట్టారో వాటికైతే రిప్లైలు అయితే ఇస్తూ ఉంటాను అన్నమాట. సో నేను లేట్గా రిప్లై ఇచ్చినా కూడా అందులో 300 మెంబర్స్ డెలివరీ బాయ్స్ అయితే ఉన్నారు కదా, ఈ 300 మెంబర్స్ కూడా ఎవరైనా కూడా నార్మల్గా వాళ్ళకి ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటే వాళ్ళు కూడా మీకు రిప్లైలు ఇస్తారు. ఓకే, ఇప్పటి నుంచి అయితే నేను కొంచెం ఈ వాట్సాప్లో కానీ, ఈ కామెంట్ సెక్షన్లో కానీ మీరు చేస్తూ ఉంటారు కదా, వాటికి వెంటనే కొంచెం రిప్లై అయితే రాదు. ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి. మీకు వెంటనే తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్ ద్వారా డెలివరీ బాయ్స్ హైదరాబాద్ అని గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకున్న డౌట్స్ని అందులో అడగండి. అడిగిన తర్వాత తెలిసిన డెలివరీ బాయ్స్ మీకు రిప్లైలు ఇస్తారు. ఒకవేళ వాళ్ళందరూ రిప్లైలు ఎవరు తెలియకపోతే మాత్రం లాస్ట్కు నేను డ్యూటీ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే మీకు రిప్లై అయితే అక్కడ ఇస్తాను. ఓకేనా, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే వేయండి. మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది వాట్సాప్ గ్రూప్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, మాకు అంత టైం లేదని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అంత టైం లేని వాళ్ళు ఈ వీడియో కింద మీకున్న ప్రాబ్లమ్ని కామెంట్ చేయండి. కామెంట్ చేసినాక ఎగ్జాక్ట్ 1 or 2 డేస్లో ఆ కామెంట్ పైన వీడియో అయితే చేస్తానన్నమాట. ఓకేనా, ఫస్ట్దేమో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైరెక్ట్ అక్కడ అడగండి. అది కూడా మీ వల్ల కాదు, బాగా లాంగ్ ప్రాసెస్ అని మీకు అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేసినాక ఎవ్రీ 2 డేస్కి ఒకసారి అయితే మీరు ఏమేమి కామెంట్స్ చేస్తున్నారో ఆ కామెంట్స్ పైన నేను ప్రతి 2 రోజులకు ఒక వీడియోని అయితే చేస్తానన్నమాట. ఓకేనా, ఇది మొత్తం మీద మ్యాటర్ అయితే. సో ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే చూస్తారు కదా. ఇప్పుడు మనం 2 డేస్కి అయితే కామెంట్స్ పైన వీడియో చేస్తాం కదా. ఈ వీడియోస్ మళ్ళీ మీరు చూడాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకుంటేనే డైరెక్ట్ నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది మీకు వస్తుంది అన్నమాట. అది నెక్స్ట్ మనకు మీకు ఏం కామెంట్ ఉందో ఆ కామెంట్ ఖచ్చితంగా రాయండి. రాసిన తర్వాత నేను దానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మళ్ళీ చాలామంది ఇట్లా జాయిన్ అవ్వాలనుకుంటానా, ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని చెప్తారు, కానీ స్విగ్గీయా జొమాటోనా అనేది మెన్షన్ చేయరు. సో మీరు ఏ కంపెనీ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ కంపెనీని అక్కడ మెన్షన్ చేసి క్వశ్చన్ అయితే అడగండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాయిస్ రికార్డింగ్ పెట్టండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.